గింగిర గిర 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 రేకు దక్క గింగిర గిర 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 కేసీఆర్ పక్క గింగిర గిర 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 రేకు దక్క గింగిర గిర 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 కేసీఆర్ పక్క. ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ను కూడా అడిగే ప్రయత్నం చేయడం జరుగుతుంది. తమకు ఎందుకు ఓటు వేయాలి అనేది కూడా వివరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు భారీ ఎత్తున కూడా మహిళల ర్యాలీ నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసినా సరే సందడి వాతావరణం కనబడుతుంది. వారిని అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి, పబ్లిక్ మొత్తం ప్రజలు మొత్తం జూబ్లీహిల్స్లో మళ్ళీ కేసీఆర్ రావాలి, సునీతమ్మ గెలవాలి, గోపన్న ఆత్మశాంతి కావాలి అంటే కారు గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది 2 ఏళ్ళ 3 నెలల పరిపాలన వాళ్ళకి క్లియర్ డిక్లేర్ అయిపోయింది. కాంగ్రెస్ చెయ్యది, మోసం మాటలు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే, అంతా బ్లఫ్ అని చెప్పి గుర్తయిపోయింది. కాబట్టి ఇంత పొద్దునే ఇవాళ సోమవారం గణేష్, కార్తీక సోమవారం, మా చెల్లెళ్ళు అక్కలు స్నానాలు చేసి పూజలు చేసి మా సునీతమ్మను మా ఆడబిడ్డను గెలిపించాలని తండోపతండాలకు వచ్చారు. ఒక వినూతంగా మేమంతా ప్రచారం చేస్తాం, జూబ్లీలో గెలిపిస్తామని చెప్పి ఇలా బ్రహ్మరథం పట్టినాయా. సీఎం మొన్న మీటింగ్లో అంటున్నాడు, జూబ్లీహిల్స్లో మమ్మల్ని గెలిపించకపోతే సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ సంక్షేమాలు ఆగిపోతాయి అంటున్నాడు. ఏమంటారు, ఇది భయపెట్టడం అంటారా ఏమంటారు? అది అంతా బ్లాక్మెయిల్ చేస్తారా వాళ్ళు. చేసిన కాంగ్రెస్ మాట నంబర్ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. నమస్తే అక్కలు, నమస్తే అక్కలు. కార్యకర్తల్ని కూడా జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరిని కూడా తిరగనియ్యా, ఇది నా అడ్డా అని చెప్పేసి నవీన్ యాదవ్ కూడా బెదిరింపు ధోరణి చేస్తున్నాడు. ఏమంటారు సార్? నవీన్ యాదవ్ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏది బెదిరించిన వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసే బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. అది ఇయ్యం ఇది ఇయ్యమంటారు, అన్ని బంద్ చేస్తామంటారు. అన్ని మళ్ళీ కేసీఆర్ వస్తాడు, అన్ని ఇస్తాడు బ్రహ్మాండంగా. అది నమ్మకం వచ్చేసింది ప్రజలకు, ఆడబిడ్డలకు నమ్మకం వచ్చేసింది. బ్రహ్మాండంగా గెలుస్తాము, భారీ మెజార్టీతో గెలుస్తాము. అలాగే సార్, హైడ్రా ఇంపాక్ట్ ఈ ఎన్నికల్లో ఏ విధంగా? తప్పకుండానే హైడ్రా పెద్దల గరీబోలను కొడుతుంది, అమీరోళ్ళని కాపాడుతుంది. కాబట్టి హైడ్రా కుల్లా ఫెయిల్ అయిపోయింది. హైడ్రా దిక్కెళ్ళి మొత్తం ప్రజలు భయాందోళనకు అయిపోయారు. సిటీలో భయపడుతున్నాయా, రాత్రిపూట నిద్రపోతలేరు పేద ప్రజలు. అంత బాధ అవుతుంది వాళ్ళకి. అందుకే బాధ భరించలేకని చెప్తుంది. ఏమవుతుంది, మహిళలకు అంటే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మహిళలకు హామీలు ఇచ్చే ముందుకు వచ్చారు కదా, ఇవన్నీ కూడా తులం బంగారం కావచ్చు, మహిళలకు ఎక్కువ హామీలు ఇచ్చాడు. ఇప్పుడు మహిళలకు మాత్రం ద్రోహం అయిందంటున్నారు. ఈ ఎన్నికలు ఎట్లా బుద్ధి చెప్పబోతున్నారు? ఖచ్చితంగా రియలైజేషన్ అయితే ఉంది మహిళలలో. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలలో ఒక ఫ్రీ బస్, అది గొడవలన్నీ పెట్టడానికి కారణం అయింది. అది ఒక్కటి తప్ప ఇంకా ఏమి ఇవ్వలేదు. 2500 అన్నాడు, చాలా చెప్పిన ఏం రాలేదు. మీరు చూస్తున్నారు, నిలువెత్తు నిదర్శనం మన కళ్ళ ముందనే ఉంది. మార్నింగ్ 6:30 నుంచే ఇక్కడ మహిళలందరూ ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్కి బుద్ధి చెప్పే సమాధానం ఓటేసి మా మహిళలందరూ చెప్తారని తెలియజేస్తారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నిటి కూడా తుంగలో తొక్కి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఏది కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పని కూడా చేస్తామని చెప్తున్న సందర్భం ఉంది. సో మొత్తంగా ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్.